నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్టరీస్ హిస్టరీస్. అది హిందువుల పవిత్ర స్థలం, సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువైన ప్రసిద్ధ క్షేత్రం. అంతేకాదు, ధర్మదేవతలు కొలువైన పురాతన పుణ్యధామం. అలాంటి పవిత్ర స్థలంలో ధర్మం దారి తప్పింది. ధర్మస్థల నేరస్తులకు, అధర్మపరులకు అడ్డాగా మారింది. అన్నెం పుణ్యం తెలియని మైనర్ బాలికలపై అత్యాచారం చేసి హత్యలు చేసిన పాపాల పుట్ట ఎవరిది? పరమేశ్వరుడి ఎదురుగా జరిగిన బలవంతుల దాష్టీకాన్ని ఎలా వర్ణించాలి? 1-2 హత్యలు కాదు, ఏకంగా 2 దశాబ్దాలుగా సాగించిన కామాంధుల మానభంగ పర్వం అది. వందలాది మంది మహిళలు, బాలికలను అత్యాచారం, హత్యలు చేసి రహస్యంగా ఖననం చేసిన ఘటనలు దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో పవిత్ర పట్టణం ధర్మస్థలాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. మర్డర్, సస్పెన్స్, థ్రిల్లర్ సిరీస్లకు ఏమాత్రం తగ్గని కథనాలు ధర్మస్థలలో చోటు చేసుకున్నాయి. నేటి మిస్టరీస్ హిస్టరీస్లో ధర్మస్థల కిల్లింగ్స్ ఆఫ్ ధర్మస్థల మిస్టరీని పరిశీలిద్దాం. ధర్మస్థల నగరం ధర్మదేవతలకు నివాసంగా నమ్ముతారు. జీవితంలో ఒక్కసారైనా మంజునాథుణ్ణి దర్శించి తరించాలని ఆశపడతారు. అలాంటి పవిత్ర క్షేత్రమైన ధర్మస్థలలో 20 ఏళ్లుగా కన్నెపిల్లల హత్యలు జరుగుతున్న వైనాన్ని చూస్తుంటే ధర్మస్థలలో ధర్మం కరువైందని రుజువైంది. మరి ఆ క్షేత్రంలో కొలువైన ధర్మదేవతలు ఏమయ్యారో అర్థం కావటం లేదని మానవతావాదులు ఆవేదన చెందుతున్నారు. ధర్మస్థలలో బయటపడిన శవాల గుట్టలను పరిశీలిస్తే ఈ హత్యలు 20 ఏళ్ల నుండి జరుగుతున్నవని తేలింది. క్షణక్షణం ధర్మస్థల పెద్ద ధర్మ సంకటంలో పడింది. దాదాపు 50 ఏళ్ల క్రితం పాతిపెట్టిన మానవ అవశేషాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. అసలు ఈ నేరాలు ఎప్పటి నుంచి ధర్మస్థలలో జరుగుతున్నాయనే అంశం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ధర్మస్థల మర్డర్స్ మిస్టరీ లోతుల్లోకి ఇప్పుడు వెళ్దాం. కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థల భక్తి తత్పరత నుండి ఒకేసారి అత్యాచారాలు, హత్యల ఆరోపణలతో ఉలిక్కిపడింది. 2 దశాబ్దాల పాటు అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ధర్మస్థల విశ్రాంత ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాల్ని పోలీసులు ప్రకటించడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ధర్మస్థల క్షేత్ర దర్శనానికి కేవలం స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు సంబంధిత ఆరోపణలపై జూలై 3న దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని అందులో పేర్కొన్నాడు. మరుసటి రోజు దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్లంగండి తాలూకాలో నేత్రావతి నదీ తీరంలో ఉన్న ప్రసిద్ధ ధర్మస్థల ఆలయంలో 20 ఏళ్లుగా మంజునాథుడి సాక్షిగా దారుణాలు జరుగుతున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు శివయ్యను దర్శించుకుంటారు. వాళ్లను శివయ్య ఎలా కరుణించాడో, ఎలాంటి వరమిచ్చాడో తెలియదు కానీ 3 కళ్లున్న శివుడు ఏ కంటితోనూ ఈ ఘోరాలను చూడకుండా వదిలేశాడా అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలోనే ఇలాంటి అరాచకాలు చోటు చేసుకుంటే మామూలు ప్రదేశాల్లో ఆడపిల్లలకు ఎలాంటి రక్షణ లభిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కంచే చేను మేస్తున్న తీరులో ధర్మస్థల నిర్వాహకులు తీరుందని సామాజిక విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మస్థలలో 1995-2014 మధ్య కాలంలో పనిచేశానని, అనేక మంది బాధితుల మృతదేహాలను తానే ఖననం చేశానని వివరించాడు. బాధితుల్లో మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నాడు. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని, 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరో చోట పాతిపెట్టినట్టు చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను ఇలాగే ఖననం, దహనం చేసినట్టుగా చెప్పడం గమనార్హం.
ధర్మస్థల ఆలయ నిర్వహణలో కీలకమైన వ్యక్తుల ప్రమేయంతోనే మహిళల అత్యాచారం, హత్యలు చేస్తూ మృతదేహాలను పాతిపెట్టడం, కాల్చడం జరుగుతోందని మాజీ శానిటేషన్ కార్మికుడు సంచలన ఆరోపణలు చేశాడు. పవర్ఫుల్ వ్యక్తుల ఆదేశాల మేరకు ఈ పనులు చేసినట్టు పేర్కొన్నాడు. ఇందులో మైనర్ బాలికలతో సహా అనేక మంది బాధితులున్నారని తెలిపాడు. పారిశుద్ధ్య కార్మికుడిచ్చిన సాక్ష్యాధారాలతో సిట్ మొదటిసారిగా శవాన్ని బయటకు తీయడంతో తీర ప్రాంత కర్ణాటక ప్రజలను కలిచివేసింది. ధర్మస్థలలో ఒక బలమైన వ్యక్తి అత్యాచార బాధితుల మృతదేహాలను దహనం చేసి పూడ్చిపెట్టమని తనను బలవంతం చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేశాడు పారిశుద్ధ్య కార్మికుడు. 1998వ ఏడాది నుంచి 2014 మధ్య ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులను హత్య చేశారని ఆయన పేర్కొన్నారు. ధర్మస్థల ఆలయంలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడైన ఆ వ్యక్తి తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ స్థానిక అధికారులను సంప్రదించాడని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక తెలిపింది. అమ్మాయిల మృతదేహాలపై లైంగిక దాడికి సంబంధించిన ఆనవాళ్లున్నాయని, ఆ తర్వాత గొంతు కోసి చంపడం జరిగిందని పారిశుద్ధ్య కార్మికుడు వెల్లడించాడు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత బాధితులకు న్యాయం చేయాలనే కోరిక కారణంగా ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ వ్యక్తి తన గుర్తింపును బయటకు వెల్లడించొద్దని అభ్యర్థించాడు. కోర్టు నుండి అవసరమైన అనుమతి పొందిన తర్వాత మేము కేసు నమోదు చేశాం అని దక్షిణ కన్నడ పోలీసులు సూపరింటెండెంట్ అరుణ్ తెలిపారు. పోలీస్ స్టేషన్లోకి ఒక వ్యక్తి అస్థిపంజరాల అవశేషాల సంచితో అడుగుపెట్టాడు. ఆయన తెచ్చింది కేవలం 1-2 ఎముకలు కాదు. దశాబ్దాలుగా ధర్మస్థల పట్టణాన్ని చుట్టుముట్టిన నిశ్శబ్దం వెనక దుశ్శాసనులు, కీచకుల అరాచకాలు ఆ సంచిలో దాగున్నాయి. ధర్మం అనే పరదా చాటున అసాంఘిక చర్యలకు పాల్పడిన చీకటి కోణాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికుడి ఆరోపణలకు బలం చేకూర్చేలా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఈ చర్యతో ఆలయంలో జరిగిన దుష్కృత్యాలకు మరింత బలమైన ఆధారం దొరికింది. మరి ఈ నేరాల ఘటన ఎటు మలుపు తీసుకుంటుంది? బలమైన రాజకీయ, అగ్రవర్ణ వ్యవస్థల మధ్య ఈ నేరాలు బయటపడతాయా అనేది $లక్షల ప్రశ్నగా మారింది. ధర్మస్థల ఆలయం కర్ణాటకలోని ఒక ప్రసిద్ధ హిందూ ఆలయం. ఇది మంజునాథేశ్వరుడు, అమ్మవారు, చంద్రనాథ, ధర్మదేవతలైన కలరాహు, కలర్మాయి, కుమారస్వామి, కన్యాకుమారి వంటి దేవతలు కొలువైన గుడి. జైనుల పరిపాలనలో ఉండటం, హిందూ పూజారులచే వైష్ణవ సిద్ధాంతాల ప్రకారం పూజలు నిర్వహించబడటం దీని ప్రత్యేకత. రోజుకు సగటున 10,000 మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. లక్ష దీపాల ఉత్సవం వంటి కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. ఆలయం సామాజిక సేవా కార్యక్రమాలు, ఉచిత సామూహిక వివాహాలు, మొబైల్ హాస్పిటల్ సేవలు, క్షయవ్యాధి చికిత్సా కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇన్ని సేవల మాటున అత్యాచారాలు, హత్యలు చేస్తే ఎవరూ పట్టించుకోరని అనుకున్నారా నేరస్తులు అనిపిస్తోంది. ధర్మస్థల మానభంగాలు, హత్యల సంఘటనలను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. "2010లో కల్లరి సమీపంలో ఒక పాఠశాల విద్యార్థిని మృతి చెందిన సంఘటనను ధర్మస్థల శానిటేషన్ మాజీ కార్మికుడు తన ఫిర్యాదులో వివరించాడు. పెట్రోల్ బంకు నుండి 500 మీటర్ల దూరంలో ఆమె పాఠశాల యూనిఫాంలో కొంత భాగాన్ని మాత్రమే ధరించి కనిపించింది. ఆమె శరీరంలో లైంగిక దాడి, గొంతు కోసి చంపిన గుర్తులున్నాయి. ఆమె మృతదేహాన్ని ఆమె స్కూల్ బ్యాగ్తో పాటు పాతిపెట్టమని తనకు సూచించారని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్రయులైన పురుషులు, యాచకుల హత్యలను తాను చూసినట్టు ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. ఈ మృతదేహాలను రహస్యంగా పారవేయాలని తన సూపర్వైజర్ ఆదేశించాడని అతను పేర్కొన్నాడు. అతను నిరాకరించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినప్పుడు అతనిపై దాడి జరిగిందని ఆరోపించాడు. దీంతో 2014లో ఈ ఘటనల నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్టు చెప్పాడు శానిటేషన్ కార్మికుడు భీమా. ధర్మస్థల శానిటేషన్ కార్మికుడు ఇటీవలే తాను చెప్పినట్టు చెబుతున్న సమాధి నుండి మానవ అవశేషాలు తీసి వాటి ఛాయాచిత్రాలు సమర్పించాడు. అవి కొన్ని సంవత్సరాల క్రితం పూడ్చిపెట్టబడ్డాయని చెప్పాడు. తాను పూడ్చిపెట్టిన మృతదేహాల అవశేషాలను బయటకు తీయమని పోలీసులను అభ్యర్థించాడని అతను కోరాడు. ప్రాణభయంతో అతను తన కుటుంబంతో కలిసి 11 సంవత్సరాల క్రితం ధర్మస్థలం నుండి వెళ్లిపోయి రహస్యంగా జీవిస్తున్నానని చెప్పాడు. ఒక పుర్రె, కొన్ని అస్థిపంజర అవశేషాలకు సంబంధించిన 2 ఛాయాచిత్రాల కాపీలను ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కు సమర్పించాడు.
ఫిర్యాదుదారు తరపున ఫిర్యాదును సమర్పించేటప్పుడు బాధితుల స్కెచ్లను కోర్టుకు సమర్పిస్తామని అతని తరపు న్యాయవాది లిఖితపూర్వక ప్రకటన జారీ చేసినట్టు పోలీసులు టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. అయితే అస్థిపంజర అవశేషాల గురించి బాధితుల ఖచ్చితమైన సంఖ్యను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఫిర్యాదుదారుడు చెప్పే అంశాల పట్ల పోలీసులు కూడా ఒక నిర్ధారణకు రాలేకపోయారా? సౌజన్య హత్య కేసులో ధర్మస్థలకు చెందిన వీరేంద్ర హెగ్డే కుటుంబ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఏఐ రూపొందించిన వీడియో వైరల్ అయిన నెలల తర్వాత ఈ ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. ధర్మస్థల మంజునాథేశ్వర కళాశాలలో ప్రీ యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల సౌజన్య అక్టోబర్ 9, 2012న నేత్రావతి నదీ సమీపంలో దారుణంగా హత్యకు గురైంది. ఈ కేసులో సంతోష్ రావు ఏకైక నిందితుడు. అతని ప్రమేయాన్ని నిరూపించడానికి విశ్వసనీయమైన ఆధారాలు లేనందున జూన్ 16, 2023న బెంగళూరు సెషన్స్ కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. అయితే ఆమె కుటుంబం ప్రభావవంతమైన వీరేంద్ర హెగ్డే ఫ్యామిలీ నిజమైన దోషులను కాపాడుతోందని ఆరోపించింది. అందువల్ల బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ దక్షిణ కన్నడ అంతటా 13 ఏళ్లుగా నిరసనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఈ కేసు కొలిక్కి రాలేదంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందని సామాజిక కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే 13 ఏళ్లుగా సౌజన్య హత్య కేసులో మానవ హక్కుల సంఘంతో పాటు న్యాయం కోసం పోరాడుతున్న మహేష్ శెట్టి, తనూష్ శెట్టి వంటి ఎంతో మంది స్థానికులను వీరేంద్ర హెగ్డే అనుచరులు బెదిరిస్తున్నారు. అంతేకాదు ఈ న్యాయ పోరాటంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యుల్లో ఆడపిల్లల ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసి బెదిరిస్తున్నారు. నేరుగా యాక్సిడెంట్స్ చేసి చంపేస్తామంటున్నారు. ధర్మస్థల మొత్తం ఒక అరాచక వ్యవస్థ నడుస్తోంది. ధర్మస్థల కాలేజ్ టూర్కి వెళ్లిన పిల్లలు కూడా కనిపించకుండా పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వృద్ధులను బలిచ్చి ఎత్తైన చెట్లకు వేలాడదీసిన సందర్భాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. నేత్రావతి నదీ తీరంలో శవాల వాసన వస్తుంటుందని, అది పూర్తిగా అరణ్య ప్రాంతం కావడంతో ఏ జంతు కళేబరమో అయ్యుంటుందని పెద్దగా పట్టించుకునే సందర్భాలే ఎక్కువగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ధర్మస్థల మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై ధర్మస్థల హత్యలపై వాంగ్మూలమిచ్చాడు. దీంతో పాటు ఆ నేరాలకు సంబంధించిన కొంతమంది పేర్లను కూడా పేర్కొన్నాడు. ఆ హత్యలకు కారణం వాళ్లేనని ఆరోపించాడు. అయితే పోలీసులు ఇప్పటివరకు ఆ నేరస్తుల పేర్లను బయటపెట్టలేదు. దీంతో ఈ అత్యాచారాలు, హత్యల వెనుక పెద్ద తలలున్నాయని దక్షిణ కన్నడ ప్రజలు భావిస్తున్నారు. ఈ అత్యాచారాలు, హత్యల్లో కీలకంగా వ్యవహరించిన పెద్ద తలలు ఎవరై ఉంటారనే అంశంపై పోలీసులు కూపీలాగుతున్నారా? తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారా? ఈ అత్యాచారాలను, హత్యలను కాపాడుతోంది హెగ్డే కుటుంబమేనా? అయితే నేరస్తులు ఎవరై ఉంటారు? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయా? ధర్మస్థల నేరాల నేపథ్యంలో అక్కడ వరుసగా జరిగిన హత్యలకు కారకులెవరు అని ప్రశ్నిస్తూ ఓ యూట్యూబర్ చేసిన వీడియో ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోస్తోంది. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా కృత్రిమ మేధ సాయంతో ఈ వీడియో రూపొందించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కన్నడ పోలీసులు అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్నారనే అభియోగాలపై ఆ యూట్యూబర్పై కేసు నమోదు చేశారు. అయితే అప్పటికే ఆ వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ధర్మస్థల క్రైమ్ ఫైల్ దక్షిణ కన్నడ అంతా వ్యాపించింది. ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగటం లేదని, దర్యాప్తులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని పలు న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రయల్ కోర్టులో సాక్షి ఆధారాలు సమర్పించారని, వాటి ఆధారంగా దర్యాప్తు చేయొచ్చన్నారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ నేతృత్వంలోని బృందం సీఎం సిద్ధరామయ్యను కలిసి విజ్ఞప్తి చేసింది. ధర్మస్థల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, దీనిపై నిష్పక్షపాత దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేయాలని కర్ణాటక మహిళా కమిషన్ ముఖ్యమంత్రిని కోరింది. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్పందిస్తూ ఈ కేసులో ప్రభుత్వం ఎవరినీ రక్షించడం లేదన్నారు. దీన్ని సంచలనం చేయాలనుకోవడం లేదని, అయినప్పటికీ వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. సాక్షి చెప్పిన విషయాలు షాక్కు గురి చేశాయని, ఆయన చెప్పింది నిజమైతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. ఆధారాలు లభ్యమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కథనం జాతీయ దృష్టిని ఆకర్షించడంతో మరిన్ని గొంతులు బయటకు రావడం ప్రారంభించాయి. వారిలో బెంగళూరుకు చెందిన రిటైర్డ్ సిబిఐ స్టెనోగ్రాఫర్ సుజాత భట్ ఒకరు.
ఆమె కుమార్తె అనన్య 2003లో ధర్మస్థలానికి కళాశాల పర్యటన సందర్భంగా వెళ్లి కనిపించకుండా పోయింది. స్థానిక పోలీసులు తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదు దాఖలు చేయడానికి నిరాకరించారు. తన కుమార్తె పారిపోయింటుందని పోలీసులు అన్నారని సుజాత ఆరోపించారు. 2012లో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం, హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుతూ పౌర సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కొంతకాలంగా ఆందోళనలను ఉధృతం చేస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికుడు భీమా ముందుగా న్యాయవాదులైన ఓజస్వి గౌడ, సచిన్ దేశపాండేలను సంప్రదించాడు. గతంలో న్యాయవాదులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. వారి క్లయింట్ దర్యాప్తుదారులను సమాధి ప్రదేశాలను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడని, ఇప్పటికే స్వయంగా ఒక మృతదేహాన్ని వెలికి తీశాడని వెల్లడించారు. ఈ వివరాలు రాజకీయ, చట్టపరమైన సంచలనాలు సృష్టించాయి. గత నెల ప్రారంభం నాటికే భీమా దక్షిణ కన్నడ పోలీస్ సూపరింటెండెంట్ను సంప్రదించి వెలికి తీసిన అవశేషాల ఛాయాచిత్రాలు సమర్పించాడు. అయినా కేసు దర్యాప్తు చేయడంలో ఇంత ఆలస్యం చేశారంటే కేసును పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు 15 ఏళ్ల పాటు భద్రంగా ఉండాల్సిన క్రైమ్ రికార్డ్స్ స్వయంగా పోలీసులే మాయం చేశారు. ఇది ధర్మస్థల పెద్దలుగా చలామణి అయ్యే గద్దల పనేనా? పారిశుద్ధ్య కార్మికుడి తరపు న్యాయవాది కెవి ధనంజయ్ మాట్లాడుతూ, ఇది ఒక అపూర్వమైన కేసని, సాక్షి తన సాక్ష్యంతో పాటు ఆధారాలు కూడా ముందుకు తెచ్చి జవాబుదారీతనంగా వ్యవహరించాడని చెప్పారు. చట్టం పట్ల భయం కాదు, మనస్సాక్షి పట్ల భయం, నైతికత పట్ల భయం తనను తిరిగి అసలైన నేరస్తులను పట్టించడానికి తీసుకొచ్చాయని ధనంజయ్ అన్నారు. గత 100 ఏళ్ల కోర్టు తీర్పులలో దీనికి సమాంతరమైన తీర్పు భవిష్యత్తులో కనిపించదన్నారు. ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాలలో సంవత్సరాలుగా చనిపోయిన, తప్పిపోయినట్టు నివేదించబడిన వందలాది మంది మహిళలు, బాలికల కేసులను వెలుగులోకి తెచ్చాడు. వీటిలో చాలా వరకు పోలీసులు పట్టించుకోలేదు, అధికారికంగా ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ అత్యాచారాలు, హత్యల గురించి పోలీసులకు కూడా తెలిసుండొచ్చని, సినీ ఫక్కీలో పెద్ద తలల జోక్యంతోనే ఇవి బయటకు రాలేదంటున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ ఏ కింద గత 15 ఏళ్లుగా జరిగిన అసాధారణ మరణాలపై సమాచారం కోసం ఆర్టీఐ దాఖలు చేసింది. దీంతో పోలీసులు ఆడుతున్న నాటకం బయటపడింది. దాదాపు 2000 నుండి 2015 వరకు నమోదైన రికార్డులను నాశనం చేసినట్టు పోలీసులు అంగీకరించారు. మృతదేహాలను గుర్తించడానికి ఉపయోగించే పోస్టర్లు, నోటీసులు, పోస్టుమార్టం రిపోర్టులు కూడా లేవని పోలీసులు తెలిపారు. దీంతో న్యాయ నిపుణులు, పౌర హక్కుల సంఘం సభ్యులు, సామాజికవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. రికార్డులను నాశనం చేయడం వెనక పోలీసులు, ధర్మస్థల నిర్వాహకుల మధ్య ఏదో కుట్ర ఉండొచ్చనే అంశంపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. 1979లో వేదవల్లి, ఆ తర్వాత కాలంలో పద్మలత, సౌజన్య వంటి ఎంతో మంది మైనర్ బాలికలను, మహిళలను అత్యాచారం చేసి హత్య చేసినట్టు వచ్చిన ఆరోపణలు వాస్తవాలని నిరూపించడానికి ఒక్కొక్కటి బయటపడుతోంది. 1979 నుండి ఇప్పటి వరకు ధర్మస్థల ప్రాంతంలో దాదాపు 416 మంది తప్పిపోయారని తెలుస్తోంది. అప్పటి నుంచి ఎన్నో అసహజ మరణాలు నమోదయ్యాయి. వీటిలో చాలా వరకు మహిళలున్నారు. సామూహిక ఖననాలను దర్యాప్తు చేయడానికి సీనియర్ పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేయాలని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. జూలై 19న కర్ణాటక ప్రభుత్వం డీజీపీ ప్రణబ్ మొహంతి నేతృత్వంలోని సిట్ను ఏర్పాటు చేసింది. అధికారులు డీఐజీ ఎంఎన్ అనుచేత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్ దయామా సభ్యులుగా ఉన్నారు. సిట్ జూలై 25న స్థానిక పోలీసుల నుండి కేసు ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. వెంటనే ఫీల్డ్ వర్క్ ప్రారంభించింది. జూలై 27న ఫిర్యాదుదారుడు సిట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేసి నేత్రావతి నదికి సమీపంలోని అటవీ ప్రాంతంలో అనుమానిత శ్మశాన వాటికలను చూపించాడు. రెవెన్యూ, అటవీ, భూమి రికార్డుల అధికారుల సమక్షంలో సిట్ గట్టి భద్రతతో సమాధులను వెలికితీసింది. సిట్ పరిశోధించిన 5 చోట్ల ఎలాంటి మానవ అవశేషాలు కనపడలేదు. కానీ జూలై 31న సైట్ నెంబర్ 6 వద్ద వారికి మానవ అవశేషాలు దొరికాయి. అవి ఒక పురుష బాధితుడికి చెందినవిగా భావిస్తున్నారు. విరిగిన పుర్రె ముక్కలతో సహా పాక్షిక అస్థిపంజర అవశేషాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపింది సిట్ బృందం. ఇదిలా ఉంటే సిట్ సభ్యుల తవ్వకాల్లో అరణ్యంలో మరో చోట ఏకంగా 4 అస్థిపంజరాలు లభించాయి. దీంతో శానిటేషన్ కార్మికుడు భీమా ఇచ్చిన సాక్ష్యానికి మరింత బలం దొరికింది. ఈ ప్రక్రియ అంతటా దర్యాప్తుదారులను ముందుగానే ప్రదేశాలకు తీసుకెళ్లడం కంటే స్వయంగా తీసుకెళ్లాలని పారిశుద్ధ్య కార్మికుడు పట్టుబట్టాడు. సాక్ష్యాలను తారుమారు చేస్తారనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన అన్నాడు.
ఈ ప్రాంతం తడి నేల కావడంతో ఖనన స్థలాలను గుర్తించడానికి భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ను ఉపయోగించడాన్ని సిట్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే చాలా మంది ఈ కేసు అధికారం, కుల ప్రాబల్యాలతో న్యాయం జరిగే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అగ్రవర్ణ ప్రభావవంతమైన వ్యక్తుల చేతుల్లో దౌర్జన్యాలు, బలవంతం జరిగిందని ఫిర్యాదుదారుడు ఒక దళిత వ్యక్తిగా ఆరోపించాడు. ఫిర్యాదుదారుడి కథ, సుజాతా భట్ వంటి కుటుంబాల కథ సంస్థల నిశ్శబ్దాన్ని సవాల్ చేస్తున్నాయనే చెప్పాలి. సమాధులను తవ్వడం కొనసాగుతుండగానే రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పరిశోధకులు అవశేషాలను మాత్రమే కాకుండా చాలా కాలంగా దాగున్న సత్యాన్ని కూడా వెలికితీసే క్రమంలో కష్టమైన పనిని ఎదుర్కొంటున్నారు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి చౌదరి మాట్లాడుతూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం ముఖ్యమైన అడుగు అన్నారు. సమాధానాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు ఎదుర్కొంటున్న వేదనను ఆమె ప్రస్తావించారు. ఒక వృద్ధురాలు ఇప్పటికీ తన కుమార్తె అవశేషాలను తిరిగి పొందాలని ఆశిస్తోంది. కేవలం ఆమె తన చివరి కర్మలు నిర్వహించడానికి మాత్రమే అని ఆమె అన్నారు. ఇలా వందలాది మంది తమ పిల్లలు ఏమయ్యారో తెలియని అయోమయంలో ఉన్నారు. వారందరికీ సమాధానాలు దొరుకుతాయా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఒక చిన్న నేరం చేసిన వాడి పట్ల పోలీసులు వ్యవహరించే తీరు ఇంత పెద్ద నేరస్తుల పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించరు అంటే చట్టం ఉన్నవాడికే చుట్టం సామెత పాతదైనా దాని పదును మాత్రం అలానే ఉంటుందనేందుకు ధర్మస్థల సంఘటన ఒక రుజువు. చూశారుగా, ధర్మస్థలలో ధర్మం ఎక్కడుందో అర్థం కావడం లేదనిపించిందా? మీకే కాదు, ఈ హత్యా సంఘటనలు అక్కడి ప్రజలకు కూడా ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఇంత జరుగుతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అతి త్వరలో ఈ మిస్టరీ వీడి ధర్మస్థలలో మంజునాథుడిపై విశ్వాసం ఊరికే పోలేదని, ధర్మస్థలలో ధర్మదేవతలు ఉన్నారనే నమ్మకాన్ని కలిగించాలని ఆశిద్దాం. వచ్చే వారం మరో అంశంతో మిస్టరీస్ హిస్టరీస్లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.